మనం చేసే వంటల్లో అది పప్పైనా, పప్పుచారైనా, రసమైనా, పులుసులైనా దేనికైనా మనము ఫైనల్‌గా వేసే తాలింపు అనేది దాని రుచిని పెంచుతుంది. అయితే ఈరోజు మీకు ఒక హెల్తీ అండ్ టేస్టీ ఒక రసం రెసిపీని మీకు చూపిస్తున్నాను. అది క్యారెట్ రసము. పిల్లలు క్యారెట్ తినకపోతే ఈ విధంగా రసం చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. 2 క్యారెట్స్, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, ఒక కరివేపాకు రెమ్మ వేసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ తింటే అది కూడా వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. ఇవి అన్నిటిని కూడా మనం కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మెత్తని పేస్ట్గా చేసుకొని క్యారెట్ ముక్కలు ఉడికించుకున్న నీరు మిగిలి ఉంది కదా, దాంట్లోకి ఈ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అది బాగా మెత్తగా అయినా పర్వాలేదు, కొద్దిగా మనకి క్యారెట్స్ అంతగా మిక్సీ అవ్వకపోయినా పర్వాలేదు. దీంట్లోకి ఎంత వాటర్ కావాలనేది చూసుకొని మనము మిక్సీ జార్ని ఒకసారి తొలుచుకుని ఆ నీళ్ళు కూడా వేసేసుకోవచ్చు. ఇంకొక గ్లాసు వాటర్ కలుపుకుంటే పలుచగా అవుతుంది. ఇందులోకి కొద్దిగా చింతపండు, అలాగే రుచికి తగ్గ సాల్ట్, కారం కొద్దిగా, పసుపు కొద్దిగా వేసుకొని కరివేపాకు ఒక రెమ్మ కూడా వేసుకొని మెంతులు ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాలు మరిగించుకోవాలి. ఒక 2 పొంగులు రాగానే దీంట్లోకి రసం పౌడరు వేసుకోవాలి. రసం పౌడర్ వేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచి దీనికి మనము తాలింపు అనేది పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్యారెట్స్ కొద్దిగా తీయగా ఉంటాయి కాబట్టి మనం ఇంకా తీపి ఏమీ వేయనవసరం లేదు. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసుకొని ఫైనల్గా కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని వేయించుకొని తాలింపు పెట్టుకుంటే చారు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర కట్ చేసి అది కూడా వేసుకోండి. వేడివేడి రైస్లోకి ఈ చారు చాలా బాగుంటుంది. దీంతోపాటు వడియాలు, అప్పడాలతో కాంబినేషన్లో తింటే రుచి అయితే చాలా బాగుంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా లొట్టలు వేసుకుని తింటారు. ట్రై చేయండి.